Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Matthew's Gospel, chapter 2, verse 11. నేటి దినము మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో నుండి తీసుకొనబడింది. Worshipped him, they presented unto him gifts. ఆయనను పూజించి కానుకలను ఆయనకు సమర్పించిరి. This verse is written by Matthew in the context of the birth of Jesus in Bethlehem. ఈ వచనము మత్తయి యేసు ప్రభువారు బెత్లెహేములో పుట్టిన ఆ జన్మాన్ని పురస్కరించుకొని రాశారు. And we can see the wise men of the east worshipping Jesus. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యేసు ప్రభుని పూజించి ఆరాధించిన సందర్భాన్ని చూస్తాం. Yeah, in general, this verse is widely meditated during the month of December, during Christmas season. సర్వసాధారణంగా ఈ వచన భాగాన్ని ఎక్కువ శాతము మనం డిసెంబర్ మాసంలో ఆ క్రిస్మస్ సందర్భంగా ధ్యానం చేస్తూ ఉంటాం. Yeah, Christmas season is a joyous season for many Christians across the world because they celebrate the birth of Christ. ఈ క్రిస్మస్ దినాలు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకి ఎంతో సంతోషకరమైనటువంటి సందర్భం. యేసు ప్రభువారి జన్మను గురించి వారు దాన్ని ఆచరిస్తుంటారు. And purchasing new clothes, exchanging gifts, etc. is the order of the day. కొత్త బట్టలు కొనుక్కోవడము, బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటూ ఉండేటువంటి దినం అవి. And the celebration will be over in one day for many celebrants. అది చాలా మంది ఈ పండుగను ఆచరిస్తున్నారే, ఆ ఒక్క రోజుతోనే అయిపోతుంది వాళ్ళకి ఆనందం. But Jesus came into this world approximately 2000 years ago. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం దాదాపుగా ఈ భూమి మీదకి వచ్చాడు. And it is not to give us one day's joy but rather eternal joy. ఒక రోజు ఆనందం సంతోషము కాదు, నిత్యము ఉండేటువంటి సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. So in this context, ఈ సందర్భంలో let us explore some simple but profound lessons from the lives of these wise men from the east. తూర్పు దేశం నుండి వచ్చిన ఈ జ్ఞానుల జీవితంలో నుండి కొన్ని లోతైనటువంటి పాఠాలని మనం నేర్చుకుందాం, మనం చూద్దాం. And let us see why the Holy Spirit called them wise men. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వారిని జ్ఞానులు అని సంబోధించారు. And what did they do? ఏం చేసినారు వాళ్ళు? Today they are models to us. ఈ రోజు వారు మనకు ఒక మాదిరిగా ఉన్నారు. So let us see quickly 10 qualities in them for our own examination. చూడండి, మనల్ని మనం శోధించుకొని పరీక్షించుకునే దానికి ఒక 10 లక్షణాలు వారిలో ఉన్నవి ఏమిటో చూస్తాం. The 10 qualities in the lives of these wise men. ఈ జ్ఞానుల జీవితంలో నుండి ఒక 10 లక్షణాలు చూస్తాం. Number 1, మొదటిది their direction. వారి యొక్క దిశ, వారి ప్రయాణం చేసే దిశ. And first thing we notice that these wise men traveled from the east to visit Christ. మొదటిదిగా మనం ఇక్కడ గమనిస్తే ఈ జ్ఞానులు తూర్పు దేశము నుండి యేసు ప్రభువారు పుట్టిన ప్రాంతానికి ప్రయాణం చేస్తూ వస్తున్నారు. So in many Christmas meetings, చాలా వరకు క్రిస్మస్ మీటింగ్లు జరుగుతున్నప్పుడు it is sad to see that Christ is missing. విచారకరమైన సంగతి ఏమిటంటే అసలు క్రీస్తు అక్కడ ఉండడు, కనబడడు. All other entertainments will be there. మిగతా అన్ని వినోదాలన్నీ జరుగుతుంటాయి. Often these activities move them far away from Christ. తరచుగా వారు చేసే కార్యకలాపాలని క్రీస్తు నుండి దూరం చేస్తూ ఉంటాయి. And instead of coming near to Jesus, people go far away. యేసు ప్రభువారికి దగ్గరగా వచ్చేదానికి బదులుగా ప్రజలు క్రీస్తుకు దూరం అయిపోతున్నారు. But always remember, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, any activity in our lives must draw closer to Jesus. మన జీవితంలో మనం ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా యేసు ప్రభువారికి దగ్గరగా నడిపించేదిగా ఉండాలి. If not, లేకపోతే it is not useful or helpful activity. అది మనకి ఉపయోగకరమైనది, పనికొచ్చేటువంటి సహాయకరమైనటువంటి పని కాదు. In all our activities of life, మన జీవితంలో మన పని బాటలన్నిటిలో కూడా glory of God and our drawing closer to God are very important. దేవునికి మహిమ రావడం, మనము దేవునికి దగ్గరగా రావడమే ప్రాముఖ్యమైనది. These are called wise men because they chose the right direction. వీరు జ్ఞానులు అని పిలువబడుతున్నారు, కారణం సరియైన దిశలో వాళ్ళు ప్రయాణం The చేస్తారు. direction of their travel was drawing them more and more close to the place where Jesus వారు was. ప్రయాణం చేస్తున్న ఆ దిశ యేసు ప్రభువారు ఉన్న ఆ ప్రాంతానికి ఎంత సమీపంగా నడిపించినది. So that is the first thing, their direction. ఇది మొదటి సంగతి, వారి యొక్క దిశ. And second thing is, రెండోది yes, their question. వారికి ఉన్న ప్రశ్న. They asked the right question in Matthew 2:2. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో వారు సరియైన ప్రశ్నను అడిగినారు. They were anxious inquirers. చూడండి, వారు ఎంతో ఆతురత కలిగి విచారించేటువంటి మనసు గలవారు. And they were anxious about their spiritual needs. వారి ఆత్మ సంబంధమైన అక్కర గురించినటువంటి ఆ ఆతురత ఉన్నవాళ్ళు. People today in the world, they are after worldly things such as riches, name, fame, popularity, etc. ఈ రోజు లోకంలో ఉన్నటువంటి ప్రజలకి ఎప్పుడు చూసినా వారికి పేరు, ప్రఖ్యాతి, గొప్పతనాలు, వీటి గురించి ఆలోచించేవారు. They are all temporal. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. Even many so-called Christians also give importance to these worldly matters than the spiritual things. చాలా మంది క్రైస్తవులుగా పిలువబడిన వారు కూడా ఎక్కువగా
ఆత్మ సంబంధ విషయాల కన్నా ఎక్కువ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తారు. Many are more interested in their status, in their dress, etc., than worship and prayer. చాలా మంది ఆరాధన, దేవునికి ప్రార్థన చేసేదానికి బదులుగా వారికి ఉన్నటువంటి స్థానము, వారి స్థితిగతులు ఏమిటియో, వారు ధరించే వస్త్రాలు, దీని గురించే పట్టింపు చింత ఉంటుంది. But these people are wise because they asked about Jesus the right question. అయితే వీరు జ్ఞానులుగా పిలువబడ్డారు కారణం వారు అడిగిన ప్రశ్న సరి అయిన ప్రశ్న, క్రీస్తు ఎక్కడా? And thirdly, మూడోది their vision, వారి యొక్క దర్శనం, their చూపు. వారి యొక్క చూపు. They saw his star. ఆయన నక్షత్రాన్ని చూసినారు. God hung a star in the firmament to mark the birth of his beloved son. తన ప్రియ కుమారుడు యేసు ప్రభువారు పుట్టినాడనే దానికి సూచనగా తండ్రి అన్న దేవుడు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని పుట్టించినాడు. And though many stars are there in the firmament, ఆకాశంలో అనేకమైన నక్షత్రాలు ఉండినప్పటికీ these are wise in their vision as they saw the right star. వారి చూపు విషయంలో కూడా జ్ఞానులే. ఎందుకు? సరి అయిన నక్షత్రమును వాళ్ళు చూసినారు. It was his star. అది ఆయన నక్షత్రముగా చెప్పబడింది. That is what is written in Matthew 2:2. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. And many other things may be there in the firmament. ఆకాశంలో ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉండొచ్చు. But their eyes were on his star. కానీ వారి చూపు అంతా కూడా ఆయన నక్షత్రం మీదనే So ఉండింది. they are wise in their vision. కాబట్టి వారి చూపు విషయంలో కూడా జ్ఞానులు. And fourthly, నాలుగవది their motives. వారి యొక్క ఉద్దేశాలు. They came with one motive, that is to worship the వారు Lord. ఒకే ఉద్దేశం, ఒకే గురితో వచ్చారు. ఏమిటిది? యేసు ప్రభుని పూజించాలి. Today in many gatherings, ఈరోజు చాలా వరకు సమావేశాల్లో all things will be there except holy worship. మిగతా అన్నీ ఉంటాయి, పరిశుద్ధమైన ఆరాధన తప్ప మిగిలినవన్నీ ఉంటాయి. These wise men have not come for sightseeing. ఈ జ్ఞానులైన వారు ఏదో ఒక విహారయాత్రలాగా రాలేదు. వాళ్ళు They understood that he is worthy of worship. ఆయన ఆరాధనలకి యోగ్యుడు అని గ్రహించినారు. And I have seen many people, their Sunday worship gathering will be like social gathering than spiritual gathering. నేను చాలా మందిని చూశాను. చాలా వరకు ఆదివారం వారి సమావేశాలు ఏదో సమాజంగా కూడుట తప్ప ఆరాధనకు కాకుండా ఉంటుంది. నలుగురిని కలుసుకునేదానికి, ఒక నలుగురిని కలుసుకోవడానికి వచ్చినట్టు ఉంటుంది. They will be spending more time on post worship activities than worship. చూడండి, ఆరాధన కన్నా ఆరాధన అయిపోయిన తర్వాత జరిగే కార్యకలాపాల మీదనే వారి చింత అంతా ఉంటుంది. Some people come to meet their friends than God in worship. కొంతమంది ఆరాధనలో దేవుని సంధించేదానికి బదులుగా స్నేహితులను కలుసుకోవడానికి వస్తారు. But the motives of these wise men are right. అయితే ఈ జ్ఞానుల యొక్క ఉద్దేశాలు సరి అయినటువంటి, They came to worship the Lord. వారు ప్రభువునే ఆరాధించడానికి వచ్చినారు. And fifthly, ఐదవది their belief. వారి యొక్క నమ్మకం. They wholeheartedly believed the prophecies of Micah 5:2. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి లేఖనాలని వారు పూర్తిగా రూఢిగా విశ్వసించినారు. Though they committed small mistake in coming to King Herod after reaching Jerusalem, యెరూషలేముకి వచ్చిన తర్వాత హేరోదు రాజు దగ్గరికి వచ్చే విషయంలో వారు ఒక చిన్న పొరపాటు చేసినప్పటికీ yet they had full faith in prophecies. అయినను ప్రవచనాల పైన వారికి పూర్తి విశ్వాసం ఉంది. So often when we are in the presence of great people, తరచుగా మనము గొప్ప గొప్ప వారి ముందు ఉన్నప్పుడు our attention will be diverted from the word of God. మన యొక్క గమనిక దేవుని వాక్యం పైన మళ్లించబడుతుంది. Many are carried away by what they see. చాలా మంది వారు చూసిన వాటిని బట్టి కొట్టుకొని పోతారు. They are wise because they believed the word of God. వారు జ్ఞానులే. కారణం ఏమిటిదంటే వారు దేవుని వాక్యం నమ్మినారు. They were not carried away by the glitter and glory of King Herod. హేరోదు రాజు యొక్క వైభవము, ఘనత ఇవన్నీ చూసి మోసపోలేవాడు. And sixthly, ఆరవది their joy. వారి సంతోషం. Their joy was not because they saw the King Herod or his palace or the temple in Jerusalem. వారికి కలిగిన ఆ సంతోషము, ఆనందము హేరోజు రాజభవనాన్ని చూసో లేదా హేరోదు రాజుని చూసినప్పుడు కాదు. Not because they saw the temple in Jerusalem. వారు యెరూషలేములో దేవాలయం, ఆ మందిరం చూసినప్పుడు కాదు. But 2:10 of Matthew says, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. they were exceedingly joyful when they saw the star again. వారు ఆ నక్షత్రంను చూసినప్పుడు అత్యానంద భరితులారు. మరలా చూసిన That was joy unspeakable. అది చెప్పనాశక్యము కాని ఆనందం. Because they knew that the star would lead them to the very person and presence of Jesus. ఎందుకనగా వారు ఎరిగిన సత్యము, వారు చూచిన ఆ నక్షత్రము యేసు ప్రభు వారు పుట్టిన స్థలానికి, యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తుంది అని. They were not sidetracked by other attractions or temporal pleasures. చూడండి, ఏదో తాత్కాలికమైన సుఖభోగాలను బట్టి, ఏదో లేనిపోని ఆకర్షణలను బట్టి వారు దారి తప్పోలేదు. And seventhly, ఏడవది their coming. వారి యొక్క రాక. To come to Bethlehem, బెత్లెహేముకు రావడానికి one had to leave or cross Jerusalem and the temple. ఆ వ్యక్తి తనున్న ప్రాంతాన్ని విడిచి యెరూషలేమును దాటి అక్కడికి రావాలి. And one has to cross Jerusalem
and the temple to come to Bethlehem. బెత్లెహేంకి రావాలి అంటే యెరూషలేము దాటి దేవాలయమును విడిచిపెట్టి రావాలి. In this context, ఈ సందర్భంలో spiritually speaking, ఆత్మీయంగా మాట్లాడుకోవాలంటే Jerusalem speaks of religion. యెరూషలేము అనేది ఒక మతాన్ని గురించి మాట్లాడుతుంది. All the Jewish religious practices are strictly observed there. అక్కడ యూదా మతాచారాలన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. So to come to Jesus, యేసు ప్రభు దగ్గరికి రావాలంటే you must leave all religious things. నీవు మతపరమైన విషయాలన్నీ కూడా విడిచిపెట్టి రావాలి. To become a righteous person, you need not be a religious person. నీవు నీతిమంతుడుగా తీర్చబడడానికి మతాసక్తి గలవాడుగా ఉండే అవసరం ఏమీ లేదు. Religion cannot save anybody. మతము అనేది ఎవరిని కూడా ఏ మానవుని రక్షించలేదు. That's why Christ came into this world. అందుకనే క్రీస్తు ఈ లోకంలోనికి He వచ్చినాడు. has not come to start a new religion, మరొక కొత్త మతం పెట్టడానికి రాలేదు. but he has come to offer salvation from our sins. మన పాపముల కొరకైన రక్షణని ఇవ్వడానికి వచ్చినాడు. So he is offering it freely even today. దానిని ఈ రోజు కూడా ఆయన ఉచితముగానే ఇస్తున్నాడు. So if you accept him as your personal savior, ఆయనని నీకు సొంత రక్షకుడుగా నీవు అంగీకరిస్తే you can be saved. నీవు రక్షించబడతావు. Christianity is not a religion as the world says. లోకం చెప్తున్నట్లుగా క్రైస్తవత్వం అనేది కూడా ఇది ఒక మతము కాదు. It is the way of salvation. రక్షణ కొరకైన మార్గం ఇది. Lord Jesus Christ is not a religious leader, but he is the savior of the whole world. యేసుక్రీస్తు ప్రభువు ఒక మత నాయకుడు కాదు, ఈ లోక రక్షకుడు ఆయన. And eighthly, 8వది their gifts. వారి బహుమతులు. They gave their gifts to the right person. వారు సరైన వ్యక్తికి కానుకలు సమర్పించారు. Though they met King Herod earlier, ఇంతకు పూర్వం వారు రాజైన హేరోదుని దర్శించినప్పటికీ they did not give him any gifts. ఆయనకి ఏ బహుమతులు కానుకలు ఇవ్వలే. We too are bound to praise and worship Jesus only. మనము కూడా కేవలం యేసు ప్రభువుకే సాగిలపడి పూజించి ఆయనకే సమర్పించబద్దులమే. You need not praise the preacher. నీవు బోధకుల్ని పొగడే అవసరం లేదు. You need not praise the singers or orchestra. నీవు పాటలు పాడేవారు వాయిద్యాలు వాయించే వారిని పొగడే You అవసరం need not లేదు. praise the church building or its decorations. నీవు ఈ మందిరాలు కట్టడాలు దీనిలో అలంకరణలను వాటిని పొగడే అవసరం లేదు. Christ gave his all for us. క్రీస్తు తన సర్వమును మనకి ఇచ్చినాడు. He gave his back to the smiters and his cheeks to those who plucked out his beard. కొట్టువారికి తన వీపును అప్పగించినాడు, తన గడ్డము పెరికివే వారికి తను అప్పగించుకున్నాడు. Now we can read these things in Isaiah chapter 50 verse 6. యెషయా గ్రంథం 50:6 ఈ సంగతులు మనం చూడొచ్చు. He gave his side to the angry thrust of the Roman spear. చూడండి, ఆ రోమియుల యొక్క బల్లెము పోటు పొడవడానికి తన ప్రక్కని వారికి అప్పగించిన. He gave his soul as an offering for our sin. మన పాపముల కొరకై తన ప్రాణం అర్పించాడు. What a love. ఎంతటి ప్రేమ. Read 2 Corinthians 8:9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 మీరు చదవండి. When he gave his all, we are also bound to offer our all. ఆయన తన సమస్తమును మనకు అప్పగించినప్పుడు మనము కూడా మన సర్వము ఆయనకు అర్పించే బద్దులమే ఉన్నాం. That is our spirit, our soul and our body as a living sacrifice. అంటే మన ప్రాణాత్మ దేహములను సజీవ యాగముగా అర్పించుట. That will be the reasonable service as per Romans 12:1. అది యుక్తమైన సేవ. రోమిలకు రాసిన పత్రిక 12:1 ప్రకారం. The Macedonians did like that as we read in 2 Corinthians 8:5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:5 చదివితే మాసిదోనియా వారు ఆ విధంగా చేసినారు. So they are wise in their gifts and giving. కాబట్టి వారి యొక్క కానుకలు వారు ఆయనకు సమర్పించే విషయంలో కూడా జ్ఞానులు. And ninthly, 9వది they wrote. వారి యొక్క Margam. వారి మార్గం. They went in another way as warned by God in a dream in Matthew 2:12. మత్తయి సువార్త 2:12 ఒక కలలో స్వప్నములో దేవుని చేత వారు బోధించబడిన వారై వేరు మార్గంలో పోయారు. So you can never continue to go on the same way after a true encounter with Jesus. కాబట్టి యేసు ప్రభువాన్ని నువ్వు కలుసుకున్న తర్వాత, ఆయన సంధించిన తర్వాత మళ్ళా వచ్చిన దారిలోనే వెళ్ళవు. When you meet Jesus in your life, నీ జీవితంలో యేసు ప్రభువాన్ని సంధించినప్పుడు he makes all old things to pass away. పాతవన్నీ కూడా గతించిపోయేటట్టు చేస్తాడు. Everything will become new as we read in 2 Corinthians 5:17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ప్రకారము చదివిన ప్రకారం సమస్తము క్రొత్తవవుతాయి. How good it is to turn to the right way after coming to Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చిన తర్వాత సరి అయిన మార్గంలో వెళ్ళుట ఎంత మంచిది. Continue in the new way. ఆ నూతన మార్గంలోనే కొనసాగు. And 10thly and finally, 10వది ఆఖరిది their experience. వారి అనుభవము. God warned and taught them as we read in Matthew 2:12. మత్తయి సువార్త 2:12 చదివిన ప్రకారం దేవుడు వారికి ఒక హెచ్చరిక చేసినాడు. And they entered a new experience of talking to God and hearing his voice. వారు దేవునితో మాట్లాడి ఆయన స్వరం వినేటువంటి ఒక నూతన అనుభవంలోనికి వచ్చినారు. You too can have the same experience after truly accepting him in your life. నీవు కూడా నీ జీవితంలో నిజంగా ఆయనను అంగీకరించిన తర్వాత ఈ అనుభవంలోనికి రాగలవు. He will guide you continually. ఆయన నిన్ను నిత్యము నడిపిస్తాడు. Finally, the question is, చివరిగా ప్రశ్న ఏమిటిదంటే, do you want to be wise?
నీవు జ్ఞానిగా ఉండాలని కోరుతున్నావా? We have seen 10 things from the lives of these wise men from the east. తూర్పు దేశం నుండి వచ్చిన ఈ జ్ఞానుల జీవితంలో నుండి ఒక 10 లక్షణాలు మనం చెప్పుకున్నాం. Their direction. వారి యొక్క దిశ. Secondly, their question. రెండవది వారి ప్రశ్న. Thirdly, their vision. మూడవది వారి చూపు. Fourthly, their motive. నాలుగవది వారి గురి, వారి ఉద్దేశం. Fifthly, their belief. ఐదవది వారి విశ్వాసం. Sixthly, their joy. ఐదవది వారి ఆనందం. Seventhly, their coming. ఏడవది వారి రాకడ, వారి రావడం. Eighthly, their gifts. ఎనిమిదవది వారు అర్పించిన కానుకలు. Ninthly, their route. తొమ్మిదవది వారి యొక్క మార్గము. And 10thly, their experience. పదవది వారి అనుభవం. Oh, if you want to be a wise man, నీవు కూడా జ్ఞానివిగా ఉండాలంటే you have to follow these principles. ఈ నియమాలని పాటించాలి. May God help you to take the right decision and start a new life with true joy. సరి అయిన తీర్మానం తీసుకొని సంతోషంగా నూతన జీవితం ఆరంభించలాగిన దేవుడు నీకు సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious మా God, కృపగల దేవా, Lord, we thank Thee for these wise men from the east who has come to worship Thee. దేవా, తూర్పు దేశం నుండి జ్ఞానులైన వారు మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చిన వారి జీవితాలు బట్టి వందనాలు. We have seen 10 qualities in their lives. ప్రభు, వారి జీవితాల్లో 10 లక్షణాలు చూసినాం. Ultimately, they have come to the place, the house where they were, and they worshipped Thee. చివరికి ప్రభా, నీ ఉన్నటువంటి ఆ ప్రదేశం, ఆ ఇంటికి వచ్చినారు, నిన్ను చూసి వారు సాగిలపడి పూజించినారు. Lord, they offered the gifts unto Thee, not to Herod, not to any other body. దేవా, వారి అర్పణలు, వారి కానుకలు కేవలం నీకు మాత్రమే అర్పించారు, హేరోదుకు గాని ఇతరులకు ఇవ్వలేదు. Oh, they entered into a new experience in their life. ప్రభా, వారి జీవితంలో నూతన అనుభవంలోనికి వచ్చినారు. Oh Lord, Thou hast talked to them. దేవా, నీవు వారితో మాట్లాడినావు. Thou hast shown them a new way. దేవా, నూతన మార్గం వాళ్ళకు కనపరిచినావు. Even our dear ones who are hearing this message, ప్రభా, మరి ఈ వర్తమానం వింటున్న మా ప్రియమైన వారు కూడా speak to every one of us. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. What is important in our life, help us to understand and enable us to be wise. మా జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదో గ్రహించి మేము జ్ఞానంగా ఉండుటకు సహాయం చేయండి. Throughout the day we may meditate this verse. ఈ దినమంతా కూడా ఈ వచనం ధ్యానించుటకు సహాయం What చేయండి. could not be explained through human limitations, the Holy Spirit may explain unto Thy people in a better way. మానవ హద్దుబాటులతో ఏది మేము వివరించలేకపోయినామో పరిశుద్ధాత్మ సహాయం వలన ఇంకా మెరుగైన విధానంలో వారు గ్రహించినట్లు సహాయం చేయండి. Bless every one of us. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.